వేల కొద్ది చేపలు ఎప్పుడైనా గట్టుకొచ్చింది మీరు చూసారా? అయితే మా ఊరికి రెండు చేపలు రా 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 మమ్మల్ని పట్టుకో తిను అనే రోజులు పిలుస్తున్నాయి. ఒకసారి చూపిస్తారండి. ఇది పీలేరు దగ్గరలో ఉన్న కడప రోడ్లో ఉన్న యలమంద క్రాస్ దగ్గర ఉన్న చెరువు. ఇందులో చెరువులు ఆక్సిజన్ తక్కువ అయిపోవడం వల్ల, అంటే బీఓడి ఎక్కువ పెరిగిపోవడం వల్ల, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు, ఎక్కువ చేపలు ఎక్కువైపోయి అందులో కుళ్ళిన పదార్థాలు ఎక్కువైపోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల వాటర్లో, దీంతో చేపలు అన్నీ కూడా ఒడ్డుకి వచ్చేస్తున్నాయి. చాలా చేపలు చనిపోతున్నాయి. అన్ని చేపలు కూడా నీళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళే ఫ్లోటింగ్ దగ్గరికి అయితే చాలా వచ్చేసినాయి. ఒకసారి మీకు ఆ చేపలన్నీ చూపిస్తారండి ఎలా ఉన్నాయనేది. ఎన్ని చేపలు చూసండి. జనాలు అయితే చాలామంది చూస్తున్నారు, చాలామంది అయితే పట్టుకొని పోతున్నారు. కోకొల్లగా చేపలు కొన్ని లక్షల్లో అయితే వచ్చేసినాయి. మొత్తం చెరువు యొక్క కార్నర్ మొత్తం చేపలు వచ్చేసినాయి. ఈ చేపలన్నీ కూడా ఒకే స్పీసీస్, అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అవన్నీ కూడా జిలేబీలు అంటాం మా సైడ్ అంతా కూడా. అన్నీ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. కొన్ని చేపలు స్లోగా చచ్చిపోతున్నాయి. అన్నీ కూడా నోరు బయట పెట్టి గాలి అయితే పీలుస్తున్నాయి. దీన్ని బట్టి అందరూ కూడా ఏదో ఆక్సిజన్ తక్కువ ఉంది అంటున్నారు. మీరైతే ఒకసారి మొత్తం చూడండి చేపలు ఎన్ని చేపలు ఉన్నాయి చూడు. జనాలు అయితే పెద్ద పెద్ద బకెట్లు తెచ్చేశారు. ఆ టమాటా బాక్సులు ఉంటాయి, వాటి తెచ్చేసి వేసుకెళ్ళిపోతున్నారు. ఇది ఇంకా జనాలకు ఎక్కువ తెలియలేదు, జస్ట్ కొంతమంది మాత్రమే చూస్తున్నారు. ఈ చేపలు చూసేటకైతే చాలా అయితే ఉన్నాయి. ఇవి చూస్తుంటే నాకే వామ్మో ఇన్ని అనిపించింది. కొంతమంది అయితే ఈ చేపలు డేంజర్ ఏమో అని చెప్పి తీసుకొని అయితే పోలేదు. కొంతమంది అయితే వాటిని తీసుకొని అమ్మేయడం కానీ, కొంతమంది ఎత్తుకొని పోవడం కానీ ఇది చేస్తున్నారు. ఒకసారి చూడండి ఈ చేపలు ఎట్లా వచ్చేసినాయో. మొత్తం కాలవింట అయితే మొత్తం ఒక 5-6 కిలోమీటర్ అయితే ఇట్లా వెళ్ళిపోయి జనాలు అయితే పూర్తిగా వాటిని ఎత్తుకైతే వెళ్ళిపోతున్నారు. కాలవలింట అయితే నేను ప్రజెంట్ చెరువు దగ్గరే ఉన్నాను. ఒకసారి చూడండి చేపలు. అసలు ఆ చేపలు చూస్తుంటే మనకే చాలా ఇది అనిపిస్తుంది. ఎన్ని చేపలు చూసారా మొత్తం. ఇప్పుడు ఈ చేప అంతా కూడా మీడియం సైజు ఉండే ఫిషెస్. చూడండి ఎంత సైజు ఉన్నాయి ఒక్కొక్కటి కూడా. కొన్ని చేపలు ఆల్రెడీ చనిపోతున్నాయి, మీకు కనపడుతున్నాయి అక్కడ తెల్లగా కనపడుతున్నాయి. చూడండి ఎన్ని చేపలు అయితే ఎలా ఉన్నాయో. ఈ చేపలన్నీ కూడా ఆయన అయితే మరి టమాటో బాక్స్ ఇచ్చుకొని మరి పట్టుకొని అయితే ట్రై చేస్తున్నాడు. సో ఆయన ఒక 2 పెద్ద సంచులకి అయితే తీసుకెళ్ళి దాదాపు 100 కేజీలు అయితే ఆయన తీసుకొని పోయాడు. చూడండి ఎన్ని చేపలు. ఇలా చేపలు అయితే పడడానికి అయితే ట్రై చేస్తున్నాడు. ఇలా ఎన్ని చేపలు. వీళ్ళైతే దోమతెర తెచ్చి మళ్ళీ ఏకంగా ఎన్ని చేపలు అయితే దాదాపు వాళ్ళకి కొన్ని 3-4-5 బకెట్లు అయితే వేసుకెళ్తారు. కొంతమంది చేపలు 100 రూపాయలు అయితే బకెట్లు పడుతున్నాయి మీకు. ఈ చేపలు ఇలాంటి బకెట్లు తెచ్చేసి ఫుల్గా వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా జిలేబీలే, అంటే ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఫిష్ యొక్క పైన ఎక్కువగా ఉంటాయి, దాన్ని పడతాయి. జస్ట్ ఒక కార్నర్ పట్టుకున్న దానికి దాదాపు ఇది 30 కేజీల దాకా అయితే ఉన్నాయి. ఇదైతే దాదాపు ఆ బకెట్కి అయితే ఫుల్గా హెల్ప్ చేస్తాడు. ఆ పట్టుకోవాలో మనందరూ వేసుకుని ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఈ చేపలు అయితే చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. కానీ కొంచెం నేను అదే మధ్యాహ్నం వచ్చి నేను అబ్జర్వేషన్ చేశాను ఒకసారి, ఎందుకు ఈ చేపలు అనేది చాలా పాటుకు చచ్చిపోయినాయి చేపలు. సో మార్నింగ్ సెషన్ జరిగింది. చాలామందికి అయితే తెలియదు ఇది. మా ఊరి చేపలు బాగున్నాయా పట్టుకు వెళ్ళిపోతున్నారు. మీరు అదే కొంచెం మధ్యాహ్నం కానీ అబ్జర్వేషన్ చేస్తే ఇంకెవరు తీసుకోమని, అందుకని అదన మళ్ళీ రిటర్న్ పడేస్తున్నారు. ఇప్పుడు చూడండి నేను మధ్యాహ్నం చూస్తుంది చెరువు కార్నర్. ఆ చేపలన్నీ చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. కొన్ని చేపలు కూడా ఈ కార్నర్లో చనిపోతూ కనపడతాయి మనకు. అందరూ బాగా ఒకసారి పరిశీలించండి మీరు. ఇవన్నీ చేపలు అవన్నీ ఇలా చచ్చిపోతూ ఉన్నాయి. చాలా చేపలు చచ్చి మధ్యలో చెరువులు అయితే పెద్దవి ఒక 2 కేజీలు 3 కేజీలు చేపలు అయితే చచ్చిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని చేపలు అయితే మనకి ఇలా చనిపోతూ పడిపోతున్నాయి.